మన భారతదేశం అద్భుతమైన దేవాలయాలకు నిలయం. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కలవు. దేవాలయాలు కట్టడాల్లో ఎన్నో రహస్యాలు కలవు. అటువంటి ఒక రహస్యం గల దేవాలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎంతో ఘన చరిత్ర గల మన అఖండ భారతావనిని యుగ యుగాలుగా ఎంతోమంది రాజులు పాలించారు. అయినా వారిలో కొంతమంది రాజులు మాత్రమే చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి వారిలో ఒకప్పుడు తమిళనాడు కావేరీ నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి శ్రీలంక, మాల్దీవుల వరకు సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించుకొని చోళ వంశానికి చెందిన రాజులను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల పాటు పాలించిన పురాతన రాజవంశంగా చోళ వంశానికి పేరు ఉంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి ఆ వంశానికి పేరు తెచ్చిన మొదటి రాజరాజ చోళుడే తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంతో పాటు ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను చేశారు. ఇతను కట్టించిన కట్టడాలలో ఒకటి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. చోళుల ముఖ్య నగరాలలో ఒకటిగా రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడుగా పేరు పొందింది తంజావూరు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది తంజావూరును. సాధారణంగా పురాతన కట్టడాలలో రాయికి మధ్య అంటుకుని ఉండడానికి బంకమట్టిని కానీ వేడి సున్నాన్ని కానీ వాడేవారు. బృహదీశ్వర ఆలయంలో మాత్రం గ్రానైట్ రాళ్లను ఒకదానిపై ఒకటిగా పేర్చి పకడ్బందీగా నిర్మించారు. మరో వింత ఏంటంటే, బృహదీశ్వర ఆలయం నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో కనీసం 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా ఒక్క గ్రానైట్ కొండ కూడా లేదు. అయినా అంత భారీ ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్తో కట్టడం నిజంగా అద్భుతం. కొంతమంది చరిత్రకారులు తంజావూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కొట్టై అని ఊరు దగ్గర గ్రానైట్ కొండలు ఉన్నాయి. వాటిలో 2 కొండలను పూర్తిగా తొలిచి తంజావూరుకు తీసుకువచ్చి ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చని అంటున్నారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఎటువంటి సాంకేతికత పరిజ్ఞానం లేని కాలంలో అంత పెద్ద కొండరాలను అంత దూరం ఎలా తరలించారు అనే విషయం అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం పొడవైన చెట్లను నరికి వాటిని గుండ్రంగా చెక్కి విడిపోకుండా ముడులు వేసి వాటిపైన రాళ్లను పెట్టి ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారనే తేలింది. గ్రానైట్ రాళ్లతో 13 అంతస్తుల గల గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ ఆలయం పైన ఉన్న రాతి గోపురం కలశం. ఇది దాదాపు 80 టన్నుల బరువుండే ఏకశిలను చెక్కి దానిని 13 అంతస్తుల పైకి ఆ కాలంలో ఎలా చేర్చారు అనేదే నేటి సైన్స్కి అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. బృహదీశ్వర ఆలయ నిర్మాణాన్ని మొదటి రాజరాజ చోళుడు సామాన్య శకం 1004వ సంవత్సరంలో మొదలుపెట్టి సామాన్య శకం 1010వ సంవత్సరంలో పూర్తి చేయించినట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద ఆలయం 1000 సంవత్సరాలు దాటినా చెక్కు చెదరకుండా ఉండడం మరో వింతగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఆలయం లోపలికి వెళ్ళే భక్తులు ఎంతమంది మాట్లాడుకున్నా మాటల యొక్క ప్రతిధ్వని వినిపించకపోవడం ఒక వింత. బృహదీశ్వరాలయ గోపురం నీడ భూమి మీద పడకపోవడం కూడా ఒక రహస్యం. చరిత్రకారులు పరిశోధనల ప్రకారం ఆనాడు ఆలయం పూర్తి అయిన తరువాత రాజరాజ చోళుడు ప్రధాన వాస్తుశిల్పి అయిన కుంజర రాజరాజ పెరుందాచన్ను పిలిచి, ఇంత పెద్ద ఆలయం పడిపోదు కదా అని అడిగినప్పుడు ఆ శిల్పి దాని నీడ కూడా భూమిపైన పడదని సమాధానం ఇచ్చారు. ప్రపంచ కట్టడాలను చూసుకుంటే 1000 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద కట్టడం ఎవరూ నిర్మించలేదని చరిత్రకారులు వాదన. ఈ దేవాలయ నిర్మాణం అప్పటి మన వాస్తుశిల్పుల పనితనానికి నిదర్శనం. ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం మహాశివుడు. ఈ ఆలయం రూపశిల్పి కుంజర రాజరాజ పెరుందాచన్. ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. గర్భాలయంలో శివలింగం యొక్క ఎత్తు సుమారు 3.7 మీటర్లు ఉంటుంది. రాజగోపురం ఎత్తు 217 మీటర్లు ఉంటుంది.
ఈ ఆలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్. జై హింద్, భారత్ మాతాకి జై.